ఆదిలాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధి చెందాలంటే అన్ని వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి తెలిపారు. బుధవారం DDC అధ్యక్షులు నరేష్ యాదవ్, కాంగ్రెస్ నాయకులు అల్లూరి సంజీవ్ రెడ్డి, గండ్ర సుజాత, షాజిద్ ఖాన్, బోరుజు శ్రీకాంత్ రెడ్డిలతో కలిసి మున్సిపల్ పరిధిలోని 21-22 వార్డుల్లో పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థుల ఒస్సావర్ వెంకటే, మున్పూర్ ఖాన్లను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. ఇద్దరు అభ్యర్థులు కూడా हर महीना 25,000 रुपए మీరందరూ కూడా తమ్ముళ్ళు ఇల్లు తెచ్చిన 5 లక్షల రెడ్డి గారి ప్రభుత్వానికి వచ్చినట్టు మీ ఇంటికి వచ్చే ప్రజల వద్దకు పాలన తీసుకొస్తారు. మీ గడప గడపకే ప్రభుత్వాన్ని తీసుకొస్తారు. మీరందరూ కూడా వారికి బ్రహ్మాండంగా మద్దతు పలకాల్సిందిగా కోరుతా ఉన్నాం. అట్లనే 500 రూపాయల సిలిండర్ ఇచ్చినది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రాకముందు 1000 రూపాయలకు 1100 రూపాయలకు సిలిండర్ ఉండే. ఇప్పుడు 500 రూపాయలకి ఇస్తున్నది అది రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం. సన్న బియ్యం ఇంతకుముందు దొడ్డు బియ్యం ఇస్తుండే, మనమందరం 10 రూపాయల కిలో మార్కెట్లో అమ్ముకుంటుంటివి. ఇప్పుడు దొడ్డు బియ్యం కాకుండా సన్న బియ్యం ఇచ్చి గరీబోళ్ళ పేదల కడుపు నింపుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. మీ అందరి కూడా సన్న బియ్యం ఇచ్చి గరీబోళ్ళ కడుపు నింపాలని, అట్లనే మహిళలందరికీ, మా ఆడబిడ్డలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లనే 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంటుని ప్రతి ఇంటికి ఇస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వం.